హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదవ టెస్టు ధర్మశాలలో మొదలైంది. కుల్దీప్ అండ్ అశ్విన్ తమ స్పిన్ మాయాజాలం చేశారు. మొదటి రోజే ఇంగ్లాండ్ చతికిలబడింది. తర్వాత ఇండియా బ్యాటింగ్తో జోరును చూపించింది. జైస్వాల్ మరియు కుల్దీప్లు రికార్డులు సృష్టించారు. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఈరోజు ధర్మశాలలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళు తమ ప్లేయింగ్ 11నే నిన్నే అనౌన్స్ చేశారు. రాబిన్సన్ ప్లేస్లో వుడ్ ఆడుతున్నాడు. ఇక ఇండియా టీంలో 2 మార్పులు చేసింది. నిన్న ప్రాక్టీస్లో గాయపడ్డ పట్టిదార్ ప్లేస్లో పడికల్ టీంలోకి వచ్చాడు. పడికల్కి ఇది డెబ్యూ మ్యాచ్. ఆకాశ్దీప్ ప్లేస్లో బుమ్రాని టీంలోకి తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని నిదానంగా స్టార్ట్ చేసింది. సిరాజ్ మరియు బుమ్రాలు అద్భుతమైన ఫస్ట్ స్పెల్ వేశారు. చాలాసార్లు బాల్ ఇంగ్లాండ్ ఓపెనర్స్ బ్యాట్కి జస్ట్లో మిస్ అయింది. అసలు ఇంగ్లాండ్ వాళ్ళు డ్రింక్స్ బ్రేక్ వరకు వికెట్ కోల్పోకపోవడం చాలా లక్కీ అని చెప్పాలి. డ్రింక్స్ బ్రేక్ తర్వాత రోహిత్ స్పిన్నర్స్ని బరిలోకి దించాడు. కుల్దీప్ తన మొదటి ఓవర్లోనే డకెట్ని అవుట్ చేశాడు. డకెట్ ఆడిన భారీ షాట్కి గిల్ సూపర్ క్యాచ్ పట్టాడు. ఆ క్యాచ్ చూస్తుంటే నాకెందుకో వరల్డ్ కప్‌లో హెడ్ పట్టిన రోహిత్ క్యాచ్ గుర్తొచ్చింది. తర్వాత వచ్చిన పోప్ చాలా ఎడ్జీగా కనిపించాడు. ఓ పక్క క్రాలీ మాత్రం సూపర్‌గా ఆడుతూ ఈ సిరీస్‌లో 4వ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. లంచ్‌కి ముందు ఓవర్లో కుల్దీప్ పోప్‌ని స్టంప్ అవుట్‌గా వెనక్కి పంపాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. లంచ్ తర్వాత కాసేపు నిలకడగా ఆడాక డేంజర్‌గా కనిపిస్తున్న క్రాలీని కుల్దీప్ బౌల్డ్ చేశాడు. 100వ టెస్ట్ ఆడుతున్న బేస్టో వచ్చి రాగానే ఇండియా మీద విరుచుకుపడ్డాడు. అదే సమయంలో బేస్టోకి మన వాళ్ళు క్యాచ్ రూపంలో ఒక లైఫ్ కూడా ఇచ్చారు. ఎక్సలెంట్ టచ్‌లో కనిపిస్తున్న బేస్టో కుల్దీప్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దానితో ఇంగ్లాండ్ 175 పరుగుల దగ్గర 4గో వికెట్ కోల్పోయింది. బేస్టో వికెట్‌తో కుల్దీప్ టెస్టుల్లో 50 వికెట్లు కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాక ఇండియా తరపున తక్కువ బాల్స్‌లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. వరుస ఓవర్లలో జడేజా మరియు కుల్దీప్ రూట్ అండ్ స్టోక్స్ని అవుట్ చేశారు. స్టోక్స్ వికెట్తో కుల్దీప్ ఈ టెస్ట్లో 5వ వికెట్ సాధించాడు. బౌలింగ్కి తిరిగి వచ్చిన అశ్విన్ ఒకే ఓవర్లో హార్ట్లీ వుడ్లను అవుట్ చేశాడు. దానితో టీ సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 8 వికెట్లకు 194 పరుగుల దగ్గర ఆగింది. టీ తర్వాత త్వరగానే అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 218 పరుగుల దగ్గర ఆలౌట్ అయింది. తమ చివరి 7 వికెట్లను ఇంగ్లాండ్ 43 పరుగులకే కోల్పోవడం విశేషం. మంచి మొమెంటంతో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టిన మన ఓపెనర్స్ రోహిత్ అండ్ జైస్వాల్ చెలరేగిపోయి ఆడారు. ఎక్సలెంట్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ టెస్టుల్లో 1000 పరుగులు కంప్లీట్ చేసుకున్నాడు. దాంతో పాటు ఇండియా తరపున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళ లిస్టులో కాంబ్లే తర్వాత స్థానంలో నిలిచాడు. అలాగే ఇండియా తరపున ఒకే సిరీస్‌లో 700 పరుగులు పైగా రన్స్ చేసిన వాళ్ళ జాబితాలో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ తన 50 రన్‌లు కంప్లీట్ చేసుకుని ఆ వెంటనే అటాకింగ్ షాట్‌కి ట్రై చేసి 57 పరుగుల వద్ద స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన గిల్ రోహిత్‌కి మంచి సపోర్ట్ ఇస్తూ అటాకింగ్‌గా ఆడటం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో రోహిత్ ఈ సిరీస్‌లో తన రెండో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే డే క్లోజ్ అయ్యే వరకు వికెట్ పడకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. డే 1 ఆట ముగిసే టైంకి ఇండియా ఒక వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. రోహిత్ 52 పరుగులతో, గిల్ 26 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మొత్తానికి ఫస్ట్ డే ఆటని కంప్లీట్‌గా ఇండియా డామినేట్ చేసింది. ఇంకా ఇండియా ఇంగ్లాండ్ స్కోర్‌కి కేవలం 83 పరుగుల దూరంలో ఉంది. డే గడిచే కొద్దీ వికెట్ బ్యాటింగ్‌కి అనుకూలంగా కనిపిస్తూ ఉండటంతో రేపు ఇండియా ఎంత ఎక్కువ లీడ్ సాధిస్తుందో చూడాలి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.